హాయ్ అండి. నేను సుమిత్ర. చికెన్ దమ్ బిర్యానీ సింపుల్ వేలో ఎలా చేయాలో చూసేద్దాం రండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాస్ అన్నీ వేసుకున్నాను. ఇందులోకి ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈలోపే ముందు చికెన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. హాఫ్ అన్ అవర్ ముందు రైస్ కూడా పెట్టుకున్నాను. రైస్ కూడా బాగా నానిపోతున్నాయి. మనకు దమ్ కోసం రైస్ వాటర్ ఉడుకుతూ ఉన్నాయి. మరుగుతూ ఉన్నాయి అన్నమాట. పక్కన ఇంకో స్టవ్ మీద వాటర్ ఉడికేలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. వాటర్ హీట్ అయ్యేలోపు మనము కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఇప్పుడు నేను మసాలాను ప్రిపేర్ చేశాను అనమాట. ధనియాలు వాటర్ ఉడుకుతూ ఉన్నాయి కదా, మరుగుతూ ఉన్నాయి కదా, ధనియాలు, దాల్చిన చెక్క, ఇలాచి, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, లవంగాలు అన్నీ వేసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను అనమాట. బాగుంటుందండి. మంచి గ్రేవీలా వస్తుంది. అండ్ గ్రేవీ కోసం మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఈ మసాలా పేస్ట్ అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కారానికి సరిపడే కారం వేసుకొని లైట్గా నేను పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తున్నాను అనమాట. అల్లం వేసాను. అందులో లవంగాలు, మిరియాలు కూడా వేసాను కదా, స్పైసెస్ ఎక్కువనే ఉంటాయి. సో అందుకని నేను లైట్గా వేస్తున్నాను కారం చూసుకొని మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకొని టొమాటోస్ కూడా వేసానండి. టొమాటోస్ వేసేది నేను మిస్ అయింది. ఇప్పుడు పుదీనా అండ్ పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాను. ఆ పేస్ట్ని కూడా వేస్తున్నాను అనమాట. ఈ పేస్ట్ని వేసుకోవడం వల్ల మనకు మంచి అరోమా వస్తుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. మైల్డ్ టేస్ట్తో సూపర్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. మంచి అరోమా వస్తుంది బిర్యానీ. ఇప్పుడు రైస్ కూడా వాటర్ మరిగిపోయింది కదా, రైస్ వేసేసుకొని మూత పెట్టుకొని మనము 70 to 80% ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes ఈ కర్రీని ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. మనం ఇంక వాటర్ ఏమీ వేయలేదు. ఇందులో వేసిన మసాలా దినుసులు అండ్ చికెన్లో మన జ్యూసీగా వచ్చింది కదా, జ్యూస్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అంతే. ఆ వాటరే, ఇంకే వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. సో ఉడికిపోద్ది ఆవిరి మీద. ఒక 2 to 3 minutes 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది అనమాట. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ కూడా మనకు బాగా 80% కుక్ అయిపోయినట్టే. రైస్ కూడా స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్తో బాగా వాటర్ అంతా తీసేసుకొని ఈ ముందుగా ప్రిపేర్ అయిన కర్రీలోకి వేసేసుకోవడమే. ఈ విధంగా చేసుకొని ఈ విధంగా స్ట్రైన్ పెట్టి తీసుకుంటే మొత్తం వాటర్ అంతా పోతాయి అన్నమాట. వేసేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని దమ్ చేసుకోవాలి. మరీ లో కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దమ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మధ్యలో పుదీనా కూడా వేసుకోవచ్చు. నేను పుదీనా వేయట్లేదు, అది లైట్గా అన్నీ చేస్తానని చెప్తున్నాను కదా, లైట్గా వేసాను అనమాట సింపుల్గా. ఇలా ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకొని దీని మీద మళ్ళీ ఇంకో లేయరు వేసేసుకొని రైస్ దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సర్వ్ చేసుకుందాము. ఎంతో టేస్ట్ అండ్ ఈజీ ప్రాసెస్లో మనకు చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎలా వచ్చిందో. సూపర్ వచ్చింది. సూపర్ అరోమా వస్తుంది. అందరికీ హ్యాపీ కనుమ అండి. నేనైతే చికెన్ బిర్యానీ చేశాను. మీరందరూ ఏం చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి
యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ ముందే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ముందుగా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.